ఇట్ ఈస్ అ రివ్యూ ఆఫ్ రేపటి వెలుగు 1 hour 40 minutes రన్ టైమ్తో ప్రజెంట్ ఇప్పుడు ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక మలయాళం మూవీ. మరి ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్కి ఈ మూవీ చూడొచ్చా లేదా, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. ఈ మూవీ అయితే అంతలాగా నాకైతే నచ్చలేదు. ఈ మూవీలో చెప్దామన్న మెసేజ్ బాగుంది కానీ మూవీ చాలా బోరింగ్గా లాగ్ చేస్తున్న ఫీలింగ్తో అయితే రన్ అవుతుంది. నాకైతే నచ్చలేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, కొత్తగా పెళ్ళైన ఇద్దరు కపుల్స్ వెళ్ళి ఒక కొండపైన ఒక ఇల్లు ఉంటుంది. ఆ చిన్న ఇంట్లో బతుకుతారు. ఆ చిన్న ఇల్లు కూడా ఎలా ఉంటుందంటే చాలా కిటికీలు లేకుండా లైట్లు వెలుగుతూ చాలా పాతకాలం ఇల్లులో ఉంటున్నట్టు ఉంటుంది. చాలా పేదరికంలో బతుకుతూ ఉంటారు. అలాంటి కోడలు తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది వాళ్ళ హస్బెండ్ నుంచి అనే విషయం తెలియాలంటే ఇంక ఈ మూవీ చూడాలి. ఇంక ఈ మూవీలో హస్బెండ్ అయితే హీరోయిన్ అయితే ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు, తాగేసి వచ్చి కొడుతూ ఉంటాడు, తనైతే ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు. వీటినన్నీ భరించి తనతో కాపురం చేసిందా లేదా, లేదంటే డైవర్స్ తీసుకుందా, ఆ తర్వాత ఏమైంది, ఈ విషయాలన్నీ తెలియాలన్నా ఇంక ఈ మూవీ చూడాల్సిందే. మూవీలో ఒక పెళ్ళయ్యాక ఒక ఫీమేల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందని కొన్ని సీన్స్ అయితే చూపించారు. అవి బాగానే ఉన్నాయి. మూవీ అయితే కాస్త బోరింగ్ అనిపిస్తుంది, లాక్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఒకసారి అయితే చూడొచ్చు. హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, బీజిఎం డీసెంట్గా ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ వైలెన్స్ సీన్స్ అయితే ఉంటాయి, వాటిని స్కిప్ చేసుకుని చూడొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.